రాహుల్ గాంధీ దూతనా ఒక రాజ్యాంగేతర శక్తిగానా ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటరియట్లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడిగా, రేవంత్ రెడ్డి ఒక డమ్మీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమవుతున్నది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకుండా ఒక అజాత వ్యక్తి సెక్రటరియట్ సాక్షిగా రివ్యూ చేయడం అంటే గతంలో ఎన్నడూ చూడలేదు. ఇలాంటి సందర్భాలు ఏ రోజు కానరాలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఒకవైపు వారే చెప్తా ఉన్నారు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని. అంటే సంవిధానం పరిరక్షించుకోవాలని రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరగడం కాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలాంటి రాజ్యాంగేతర శక్తిని తీసుకొచ్చి సెక్రటరియట్లో కూర్చోబెట్టి మంత్రులను, అధికారులను మీరు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని చెప్పి అడుగుతున్నాం. పూర్తిగా ఒక ముఖ్యమంత్రి అసమర్థుడైనా కూడా ఏ రోజు కూడా గతంలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక రాజ్యాంగేతర శక్తి వచ్చేసి సెక్రటరియట్లో రివ్యూ చేయడం అనేది గతంలో ఏ రోజు చూడలేదు. కేవలం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, తన పదవిని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి మీద విమర్శ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ స్థాయిని మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మీరు ఏ గడ్డ మీద అయితే మీరు మాట్లాడారో ఆ గడ్డను 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఈ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రజలు వారిని ఎన్నుకొని వారిని గౌరవించినటువంటి మహానాయకుడి గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉన్నదా? నైతిక అర్హత మీకు ఉన్నదా అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు విభజన చేస్తున్నది ఎవరు? ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అతలాకుతలం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. మతాల పేరిట విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. ఈ దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. ఆ రోజు హిందూ వ్యతిరేకిగా హిందువులను ఊచకోత కోసి దేశాన్ని విభజన చేసి నీ స్వార్థం కోసం, నెహ్రూ స్వార్థం కోసం, నెహ్రూ ప్రధానమంత్రి కావాలని ఆ రోజు బ్రిటిషర్ తోటి మీరు చేతులు కలుపుకొని దేశాన్ని విభజన చేసి ప్రధానమంత్రి అయినటువంటి మీ వంశం కాదని అడుగుతున్నా. మీ ప్రధానమంత్రి పదవి కోసం, నెహ్రూ ప్రధానమంత్రి పదవి కోసం దేశాన్ని ముక్కలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశ విభజనకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మతాల పేరు మీద విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొన్ని లక్షల మంది హిందువులను ఊచకోత కోబడినటువంటి ఆ అంశం ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అలాంటి మీరా ఈరోజు మాట్లాడేది విభజన గురించి, వివక్ష గురించి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, బహుశా రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదా, లేకుంటే చరిత్ర మర్చిపోయిండో కానీ ఇంకా దేశ ప్రజలు చరిత్ర మర్చిపోలేదు. భారతదేశాన్ని ముక్కలు చేసి మతాల పేరు మీద మీరు విభజన చేసి మీ స్వార్థం కోసం, ప్రధానమంత్రి పదవి కోసం చేసినటువంటి కుట్రలో భాగమే ఈరోజు ఈ దేశం ఈరోజు ఈ రకంగా విచ్ఛిన్నం జరిగిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలకు తెలిసినది ఒక దేశభక్తి పార్టీ అని. దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశాన్ని అభ్యున్నతి స్థాయిలో తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నుంచి పనిచేస్తున్న సంగతి ప్రజలకు తెలుసు. కాబట్టే ఈరోజు 3వసారి కూడా భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇలాగైనా పదవి కాపాడుకోవాలని ఆకాంక్షతో నువ్వు మాట్లాడితే ప్రజలు అమాయకులు కారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఉల్టా కోత్వాల్ చోరుకు డాంటే అన్నట్టుగా మీరు అక్కడో అహ్మదాబాద్లో మాట్లాడుతున్నారు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడ పెడతారో చర్చ పెట్టండి. ఈరోజు మీ 6 గ్యారంటీల అంశం కానీ, మీరు ఇచ్చిన హామీల గురించి కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, 6 గ్యారంటీలు నెరవేర్చకుండా నువ్వు పోయి అహ్మదాబాద్లో మాట్లాడుతున్నావు. ఏదో మొత్తం 20 కోట్ల రూపాయలతో నేను రుణమాఫీ చేసిన అని, కనీసం 60% కూడా రుణమాఫీ చేయకుండా తప్పించుకున్నటువంటి
దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది కాదని అడుగుతున్నా. 420 హామీలు ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నా. 6 గ్యారెంటీలను ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నాను. ఏదో చేసినట్టు ఏదో సాధించినట్టు రాహుల్ గాంధీ ఆశయాల కోసం చేసినామంటున్నారు కదా. మరి ఏ రాహుల్ గాంధీ అయితే తెలంగాణకు వచ్చి బహిరంగ ప్రజల పక్షాన ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు. తెలంగాణలో కాళ్ళు కూడా పెట్టనియారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అసలు రాహుల్ గాంధీకి ఏం దేశభక్తి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఏం దేశభక్తి ఉంటుంది, ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి అడుగుతున్నా. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు గుట్టకమని చెప్పి తెలుసుకున్నారు కాబట్టే తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నీ సొంత పార్లమెంట్ను ఓడగొట్టిండ్రు. నువ్వు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరిని ఓడగొట్టిండ్రు. నువ్వు గతంలో నీ కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల కన్నా దాదాపు 23,000 ఓట్లు తప్పగా పోలేని అంటేనే నీ పరిస్థితి ఏమున్నదో అర్థమవుతున్నది. ఈరోజు కొడంగల్లో నువ్వు మళ్ళీ పోటీ చేస్తే నువ్వు గెలుస్తావా లేదా అనేటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది. ఈరోజు మనం మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మేధావులు సైతం ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మేము అండగా ఉన్నామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే కాలు పెట్టనియడట. అసలు కాలు పెట్టనియది మీరు రాహుల్ గాంధీని. మేము తెలంగాణ ప్రజలు రేపు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తామంటే కాలు పెట్టనియరని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినట్టు హామీలు అమలు చేయకుండా, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా, 420 హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మేము రాహుల్ గాంధీకి తెలంగాణకు రావడానికి ముఖం లేదు. ఏ సెంట్రల్ యూనివర్సిటీలోనైతే ఆ రోజు వచ్చి దీక్ష పేరు మీద దొంగ దీక్ష చేసిండో అదే సెంట్రల్ యూనివర్సిటీ భూముండి ఈరోజు నువ్వు కాజేస్తే దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రాహుల్ గాంధీని అయితే సెంట్రల్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టమని విద్యార్థులు దానికి జవాబు చెప్తారని తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా తెలంగాణలో బీజేపీ కథం కాదు, తెలంగాణలో భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ కథమవుతున్నది. ఈరోజు కాంగ్రెస్ ముక్త భారత్ ప్రజలు కోరుకుంటున్నారు. చివరిగా మిగిలిన 2 రాష్ట్రాలు కూడా రేపు కర్ణాటక కానీ తెలంగాణలో కానీ రేపు ఎన్నికలు జరిగినా కూడా చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయేది కాంగ్రెస్ ముక్త్ భారత్. తప్పకుండా కాంగ్రెస్ ముక్త్ భారత్ వైపు ప్రజలు అడుగులేస్తూ ఉన్నారు. అది మీరు ఒకసారి గమనించకుండా ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.